హాయ్. క్యాన్సర్ పేరు వినగానే అందరికీ భయం పుడుతుంది. మన చుట్టూ ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లను చూస్తూ ఉంటాం. క్యాన్సర్ ఒక్కసారి వచ్చిందంటే జీవితం మొత్తం గందరగోళమే. కీమో, రేడియేషన్, లక్షల ఖర్చు అయినా మనిషి ప్రాణానికి గ్యారంటీ లేదు. కానీ ఇప్పుడు రష్యా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. క్యాన్సర్ను ఓడించే వ్యాక్సిన్ను తాము కనిపెట్టినట్లు రష్యా చెప్తోంది. ఇది నిజమా? ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? మనకు దీనివల్ల ఉపయోగం ఏంటి? లాంటి అనేక అంశాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. క్యాన్సర్ భయంకరమైన మహమ్మారి. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. మన దేశంలో ప్రతి ఏటా 15 లక్షల మందికి కొత్తగా క్యాన్సర్ సోకుతోంది. దాదాపు 10 లక్షల మంది చనిపోతున్నారు. క్యాన్సర్ పలు రకాలుగా ఉంటుంది. రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, ఇలా శరీరంలోని వివిధ భాగాలకు క్యాన్సర్ సోకుతోంది. పొగ పీల్చడం, పోషకాహార లోపం, సరైన సమయంలో గుర్తించకపోవడం లాంటి అనేక కారణాలు క్యాన్సర్ కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఒకసారి క్యాన్సర్ వస్తే కుటుంబం మొత్తం కుదేలవుతుంది. కీమోథెరపీ చేయించుకోవాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. గ్రామాలు, పట్టణాల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ అందించే ఆసుపత్రులు ఉండవు. పట్టణాలు, నగరాలకు వెళ్ళాలి. కీమో వల్ల జుట్టు రాలిపోతుంది. శరీరం మొత్తం బలహీనపడుతుంది. ఆ సమయంలో రోగి బాధ భరించలేనిది. అయితే రష్యా ఇప్పుడు ఈ బాధలన్నిటినీ పోగొట్టే వ్యాక్సిన్ కనిపెట్టినట్లు చెప్తోంది. నిజంగా ఇది సక్సెస్ అయితే క్యాన్సర్ బాధితులకు పెద్ద ఊరట అని చెప్పొచ్చు. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ పేరు ఎంటరోమిక్స్. ఇది సాధారణ వ్యాక్సిన్ లాంటిది కాదు. ఇది పర్సనలైజ్డ్ థెరప్యూటిక్ వ్యాక్సిన్. అంటే మీకు క్యాన్సర్ ఉంటే మీ శరీరానికి ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్ తయారు చేస్తారు. ఇది కోవిడ్ వ్యాక్సిన్ లాంటి mRNA టెక్నాలజీతో పనిచేస్తుంది. శరీరంలోని క్యాన్సర్ ట్యూమర్ నుంచి చిన్న భాగం తీస్తారు. దాన్ని ల్యాబ్లో అనలైజ్ చేసి క్యాన్సర్ కణాల్లోని ప్రత్యేక మార్కర్స్ని గుర్తిస్తారు. వీటిని నియో యాంటీజెన్స్ అంటారు. ఈ మార్కర్స్ క్యాన్సర్ కణాలకు మాత్రమే ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ డేటాను పరిశీలించి గంటల వ్యవధిలోనే మీకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ తయారు చేస్తారు. ఈ వ్యాక్సిన్ శరీరంలోకి వెళ్ళాక మీ రోగ నిరోధక వ్యవస్థకు ట్రైనింగ్ ఇస్తుంది. క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిని నాశనం చేస్తుంది. దీంతో ట్యూమర్ 60 నుంచి 80% తగ్గుతుంది. వాంతులు, జుట్టు రాలడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అవసరమైతే డోస్ రిపీట్ చేసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ ఒక్కో డోస్ తయారీకి దాదాపు 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. రష్యా పౌరులకు మాత్రం ఈ వ్యాక్సిన్ ఉచితం. క్యాన్సర్ వ్యాక్సిన్ కోసం రష్యా కొంతకాలంగా విస్తృతంగా పరిశోధనలు చేస్తుంది. ఇప్పుడు గణనీయమైన పురోగతి సాధించినట్లు ప్రకటించింది. అందుకే ప్రపంచమంతా ఇప్పుడు రష్యా వైపు చూస్తోంది. 2024 ఫిబ్రవరిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక కీలక ప్రకటన చేశారు. తమ శాస్త్రవేత్తలు క్యాన్సర్ వ్యాక్సిన్కు చాలా దగ్గరలో ఉన్నారని చెప్పారు. క్యాన్సర్ రోగులందరికీ దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. రష్యా హెల్త్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన పెద్ద ప్రాజెక్ట్ ఇది. కోవిడ్ను అరికట్టేందుకు రష్యా స్పుత్నిక్ వ్యాక్సిన్ను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఆ సంస్థలే ఇప్పుడు క్యాన్సర్ వ్యాక్సిన్ తయారీలో భాగస్వాములయ్యాయి. గామాలయ సెంటర్, NMRRC, ఎంగలాడ్ ఇన్స్టిట్యూట్ లాంటి టాప్ సంస్థలు ఇందులో ఉన్నాయి. 2024లో జంతువులపై ప్రీ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. ట్యూమర్ పెరగడం ఆగిపోవడం, క్యాన్సర్ వ్యాప్తి తగ్గిపోవడం లాంటివి క్లినికల్ ట్రయల్స్లో గుర్తించారు. 2025 నుంచి ఈ వ్యాక్సిన్ రోగులకు అందిస్తామని 2024 డిసెంబర్లోనే రష్యా హెల్త్ డైరెక్టర్ ప్రకటించారు. AI సాయంతో 1 గంటలోనే ఈ వ్యాక్సిన్ తయారు చేయొచ్చని చెప్పారు. ఈ ఏడాది జూన్లో సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన ఇంటర్నేషనల్ ఈవెంట్లో 48 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ అయ్యాయి. తాజాగా ఈ క్లినికల్ ట్రయల్స్లో 100% ఫలితాలు సాధించినట్లు ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరంలో FMBA చీఫ్ వెల్లడించారు. పెద్దపేగు క్యాన్సర్కు మాత్రమే రష్యా ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. వీటిని స్కిన్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్లకు కూడా అడాప్ట్ చేస్తున్నట్టు చెప్పారు. వీటిపై త్వరలో పూర్తిస్థాయి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. అయితే రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. క్యాన్సర్కు వ్యాక్సిన్ తయారు చేశామని రష్యా చెప్తుంటే ఎవరూ నమ్మట్లేదు. దీనికి ప్రూఫ్స్ కావాలని పలువురు శాస్త్రవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్ ఆశాజనకంగా ఉంది, కానీ దీన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించట్లేదు. పలువురు శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రష్యా క్లినికల్ ట్రయల్స్ డేటాను ఎందుకు బయటపెట్టట్లేదు, సైంటిఫిక్ జర్నల్స్లో ఎందుకు పబ్లిష్ చేయట్లేదు అని ట్రినిటీ కాలేజ్ ఇమ్యూనాలజిస్ట్ కింగ్స్టన్ మిల్స్ ప్రశ్నించారు. జంతువులపై ప్రయోగాలు సక్సెస్ అయినంత మాత్రాన మనుషులపై విజయవంతం అవుతాయని చెప్పడం కరెక్ట్ కాదని ఇంపీరియల్ కాలేజ్ ఆంకాలజిస్ట్ డేవిడ్ పినాటో అన్నారు. మానవ ట్రయల్స్ డేటా లేకుండా ఈ వ్యాక్సిన్ను నమ్మలేమన్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ను స్పుత్నిక్ సమయంలో కూడా రష్యా డేటా ట్రాన్స్పరెన్సీపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయినా ఆ వ్యాక్సిన్ బయటకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు ఆ వ్యాక్సిన్ను వేసుకున్నారు. ఇప్పుడు క్యాన్సర్ వ్యాక్సిన్ అభివృద్ధిలో కూడా రష్యా ముందు నిలిచింది అని మరికొందరు చెబుతున్నారు. అయితే కంప్లీట్ డేటా కోసం వెయిట్ చేయాలని సూచిస్తున్నారు. రష్యా అభివృద్ధి చేసిన క్యాన్సర్ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మాత్రం భారత్ లాంటి దేశాలకు గొప్ప వరం అని చెప్పొచ్చు. భారత్లో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతుండడమే ఇందుకు కారణం. మన దేశంలో క్యాన్సర్ పెద్ద ఛాలెంజ్లా మారింది. ఇంట్లో ఒకరికి క్యాన్సర్ వస్తే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి. అయినా ప్రాణానికి గ్యారంటీ లేదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడుకుంది. పేదలు, మధ్యతరగతి ప్రజలు దీన్ని భరించలేరు. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా వ్యాక్సిన్ ఒక ఆశాదీపంలా మారింది. కొంతలో కొంత దీని నుంచి బయటపడొచ్చనే ఆశలు రేకెత్తించింది. అయితే రష్యా వ్యాక్సిన్ ధర కూడా తక్కువేం కాదు. ఒక్కో డోసుకు 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఇది పర్సనలైజ్డ్ వ్యాక్సిన్ కాబట్టి దీన్ని తయారు చేయడానికి హైటెక్ ల్యాబ్స్ కావాలి. కాబట్టి ఇది కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటుందని చెప్పలేం. అయితే ప్రభుత్వాలు చొరవ చూపితే దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం పెద్ద కష్టమేం కాదు. మన దేశంలో అనేక ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో ముందున్నాయి. రష్యాతో కలిసి ఈ ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీకి చొరవ తీసుకోవచ్చు. అప్పుడు ధర తగ్గే అవకాశం ఉంటుంది. రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్పై కొన్ని అనుమానాలున్నా ఇదొక గొప్ప ముందడుగు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. రష్యా చెప్పిన ప్రాసెస్లో వ్యాక్సిన్ తయారు చేసేందుకు వీలవుతుందని చెప్తున్నారు. అదే జరిగితే క్యాన్సర్ను కూడా మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది. మరి రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్పై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.